అసలు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దేశంలో కల్లా హైయెస్ట్ రేట్లు మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ఉన్నాయన్న సంగతి బయటికి రాకుండా చూడాలని చెప్పి తాపత్రయపడతారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో 31% పెట్రోల్ మీద ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్ చేస్తా ఉన్నారు. డీజిల్ మీద 22.5% ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్. వాటి మీద అసలు నిజం చెప్పాలనంటే మీరు మోషన్ మూవ్ చేయడం, బిల్ పాస్ అనడం అన్నీ ఎంత ఫాస్ట్గా మీరు చేసుకుంటా పోతా ఉన్నారనంటే, మూవ్ చేయడము ఒకేసారి, పాస్ చేయడము ఒకేసారి. ఇంత ఫాస్ట్గా మీరు చేస్తూ ఉంటే నేను లేచి ఇదే సభలో నేను అడిగా, అధ్యక్ష మీరు చాలా ఫాస్ట్గా పోతా ఉన్నారు, వాటి మీద లేబర్ రిఫార్మ్స్ మీద మా సభ్యులు మాట్లాడతారు, మాకు అవకాశం ఇవ్వండి అని అడిగితే మీరు అన్నారు అవకాశం ఇస్తాము అని చెప్పి అన్నారు. మీరు అవకాశం ఇస్తారు అని అనిన తర్వాత నేను కూర్చున్నా. దాని తర్వాత కొద్దిసేపటికి రాజాకి అవకాశం ఇచ్చారు. తర్వాత కొద్దిసేపటికి అదే రకంగా తర్వాత రాజా తర్వాత లేబర్ రిఫార్మ్స్ మీద మాట్లాడిన తర్వాత మా సభ్యురాలు ఆ తర్వాత వాటి మీద మాట్లాడింది. అది ఎగ్జాక్ట్గా మీరు చెప్పిన తర్వాత మీరు ఇచ్చిన హామీ మేరకే మేము మాట్లాడాం. ఇవాళ కూడా వాటికి సంబంధించి ఇంతసేపు ఆయనతో మాట్లాడిచ్చారు. 2 నిమిషాలు నాకు వాటి మీద టైం ఇచ్చింటే అయిపోయేది. అసలు ఇవాళ రాష్ట్రంలో హైయెస్ట్ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి, దేశంలో ఎక్కడా లేని రేట్లు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పడానికి మీకు ఇష్టం లేదు. కూర్చోండి. ఇది వాస్తవం అని చెప్పి తెలిస్తే ఇది బయటికి ఎక్కడ వస్తుంది అని చెప్పి రాకూడదు అని చెప్పి దాన్ని మూసేసే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అధ్యక్ష? ఇది ఒకసారి చూడండి అధ్యక్ష, కర్ణాటకలో ఏ రేట్లు ఉన్నాయి అధ్యక్ష. ఇదే విధంగా మీరు బిల్లులన్నీ మీరు ఫాస్ట్ గా చదువుతూ పోతూ ఉన్నప్పుడు అదే పనిగా నేను లేచా. ఈ సాక్షాత్ అసెంబ్లీనే దీనికి సాక్ష్యం. నేను లేచిన తర్వాత నేను అడిగా, అధ్యక్ష మీరు చాలా ఫాస్ట్గా బిల్లులు చదువుతా పోతున్నారు, అప్రూవ్డ్ అని చెప్తూ పోతున్నారు, వాటి మీద లేబర్ రిఫార్మ్స్ మీద ఈ 2 సబ్జెక్ట్స్ మీద మా సభ్యులు మాట్లాడతారు అని చెప్పి అదే పనిగా నేను చెప్తే మీరు అన్నారు ఇస్తానండి, మీకు కూడా అవకాశం ఇస్తాను అని చెప్పి మీరు చెప్పారు. మీరు చెప్పిన తర్వాత రాజాకి ఇచ్చారు. ఇదే ఎగ్జాక్ట్ గా జరగలేదేమో, కావాలంటే శాసనసభలో నేను ఇదే శాసనసభలో ఒక్కసారి రికార్డ్స్ చూడమని చెప్పి అడుగుతా ఉన్నాను. అసలు నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. 2 నిమిషాలు మైక్ ఇస్తే వాటి మీద మేము చెప్పాల్సింది అయిపోతుంది. 2 నిమిషాలు మైక్ ఇవ్వడానికి కోసం వాటి మీద, అందులో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మీద మేము 2 నిమిషాలు అడిగితే ఇవ్వడానికి అంత నానా యాగి చేయాల్సిన పని ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. ఎన్నికలకు ముందు ఈ మాటలన్నీ చెప్పి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళారు అధ్యక్ష. ఎన్నికలకు వెళ్ళినప్పుడు అధ్యక్ష మీకు కూడా గుర్తుండే ఉంటుంది అధ్యక్ష, ఎన్నికలు వెళ్ళినప్పుడు ఏ గోడ మీద చూసినా రాతలు కనిపించేటివి అధ్యక్ష. టీవీ ఆన్ చేస్తే టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్లు వినిపించేటివి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇలా మైక్ పట్టుకుంటే మైక్లో ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా ఇవే హామీలే వినిపించేటివి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వచ్చేటివి, టీవీ ఆన్ చేస్తే కనిపించేటివి, గ్రామాలలో గోడల మీద ఫ్లెక్సీల మీద లైట్లు పెట్టి కనిపించేటివి, రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్న మాటలు వినిపించేటివి అధ్యక్ష. అవునబ్బా, ఆ రోజు మాటలు వినిపించేటివి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని వినిపించేటివి అధ్యక్ష. ఆ రోజు ఏ గోడ మీద చూసినా కానీ కనిపించేటివి. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ పూర్తిగా కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలని. ఆ రోజు టీవీ ఆన్ చేస్తే ఇంటికి వెళ్ళినప్పుడు వినిపించేటివి. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని. ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని ప్రతి గోడ మీద కనిపించేది, ప్రతి టీవీలో కనిపించేది. అంతేకాదు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగులలో మైకు పట్టుకుంటే చాలు ప్రత్యేక హోదా తెస్తాము. ఆ రోజు ఎన్నికలకు ముందు అధ్యక్ష ఏ గోడ మీద చూసినా అవే రాతలు, ఏ టీవీ ఆన్ చేసినా అవే మాటలు, గ్రామాలకు వెళ్తే ఫ్లెక్సీలకు లైట్లు కట్టి కనిపించేటివి అవే అధ్యక్ష. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మైకులు ఎప్పుడు పట్టుకున్నా మాట్లాడే మాటలు కూడా అవే అధ్యక్ష. బీజేపీ పార్టీ కూడా అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఈ మాటలు పెట్టి కేంద్ర సహాయంలో భాగంగా 5 ఏళ్ల పాటు విభజనాంతర ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, బీజేపీ ప్రభుత్వం ఈ హోదాను మరో 5 సంవత్సరాలు పొడిగిస్తుంది అని బీజేపీ వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టి బీజేపీ కూడా ఈ హామీ ఇచ్చింది అధ్యక్ష. ఇవాళ నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే అధ్యక్ష, అసలు ప్రత్యేక హోదా అన్నది ఎందుకు అవసరం,
ప్రత్యేక హోదా అన్నది ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక హోదా మీద అవగాహన లేని పరిస్థితి ఇవాళ నేను చూస్తున్నాను అధ్యక్ష.